మన దగ్గరున్న హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా? ఈ రోజుల్లో చాలామందిని వేధించే ప్రశ్న ఇది. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులో ఆకాశాన్నంటున్నాయి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే చాలు, మన ఫినాన్షియల్ ప్లానింగ్ మొత్తం తలకిందులయ్యే ప్రమాదముంది. సరే, మరి మనకు నిజంగా ఎంత ఇన్సూరెన్స్ అవసరమో ఒక్కసారి వివరంగా చూద్దాం. ఈ కార్టూన్ చూడండి, రెండు వేర్వేరు కాలాల్లోని పరిస్థితిని ఎంత బాగా చూపిస్తుందో. ఒకప్పుడు అంటే 1970లలో డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే ఒక నాణెమిస్తే సరిపోయేదట. కాని ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా పెద్ద హాస్పిటల్కి వెళితే మన చేతులు కాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఆ కార్టూన్ చూసి నవ్వుకున్నాం సరే, కాని అది అక్షరాల నిజం. ఇప్పుడు ఆ మార్పు వెనుకున్న అసలు నంబర్లను చూద్దాం. గడిచిన కొన్ని దశాబ్దాల్లో వైద్య ఖర్చులు ఎంత దారుణంగా పెరిగిపోయాయో తెలిస్తే మనం షాకవ్వడం ఖాయం. ఒక్కసారి ఊహించుకోండి, ఓ 40-50 ఏళ్ల క్రితం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కేవలం 50 రూపాయలు. అదే ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అదే కన్సల్టేషన్ కోసం 1000 నుంచి 2000 రూపాయలు దాకా కట్టాలి. ఎంత తేడా! ఈ ఒక్క ఉదాహరణ చాలు సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవటానికి. మరి ఈ ఖర్చులు ఇంతలా పెరిగిపోవటానికసలు కారణమేంటి? దీని వెనుక ఉన్న ఒకే ఒక్క పదం మెడికల్ ఇన్ఫ్లేషన్, అదే ఆరోగ్య ద్రవ్యోల్బణం. అసలిదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 12 నుంచి 15%. అవును, ప్రతి ఏటా మన ఆరోగ్య ఖర్చులు ఇంత శాతం పెరిగిపోతున్నాయి. మనం సాధారణంగా వినే ద్రవ్యోల్బణం కన్నా ఇది దాదాపు రెట్టింపన్నమాట. అందుకే మన హాస్పిటల్ బిల్లులు అంత వేగంగా పెరుగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆరోగ్య ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే, వైద్య సేవలు, ట్రీట్మెంట్లు, మందులు, వీటన్నింటి ఖర్చు ప్రతి సంవత్సరం ఎంత శాతం పెరుగుతుందో చెప్పేదే ఇది. ఇది సాధారణ ధరల పెరుగుదల కన్నా చాలా వేగంగా ఉంటుంది. అందుకే ఇది మన జేబులకు అంత పెద్ద చిల్లు పెడుతోంది. సరే, ఇది ఇప్పటి పరిస్థితి. మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ వల్ల రాబోయే సంవత్సరాల్లో మన ఖర్చులు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఈ లెక్కలు చూస్తే కొంచెం కళ్ళు తిరగొచ్చు. ఈరోజొక పెద్ద సర్జరీకి 10 లక్షలవుతుందనుకుందాం. అదే 10 ఏళ్ల తర్వాత 20 లక్షలవుతుంది. 20 ఏళ్లలో ఏకంగా 40 లక్షలు. ఇక 30 ఏళ్ల తర్వాతైతే 80 లక్షలు. అంటే ప్రతి 10 ఏళ్లకు ఖర్చు రెట్టింపవుతుందన్నమాట. ఈ వేగాన్ని తట్టుకోవడం ఎలా? అయితే ఈ పెరుగుతున్న ఖర్చుల్లో మనం ఒక పాజిటివ్ కోణాన్ని కూడా చూడాలి. ఖర్చులు పెరుగుతున్నాయంటే వైద్యరంగంలో వస్తున్న అద్భుతమైన మార్పులు కూడా ఒక కారణం. వైద్యం ఖరీదైనదిగా మారుతున్నా అంతకంటే ఆధునికంగా, మెరుగైనదిగా కూడా తయారవుతోంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి, క్యాన్సర్. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే జీవితం అయిపోయినట్టే అనుకునేవాళ్లు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రాణాలను కాపాడే ఎన్నో ఆధునిక, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే మనం చెల్లించే ఎక్కువ డబ్బుకు మనకు మెరుగైన వైద్యం దొరుకుతోంది. ఒకప్పుడు మనం ఊహించలేని ట్రీట్మెంట్లు ఇప్పుడు అందుబాటులోకొస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద ప్రముఖులు అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. దానర్థమేంటంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని. రాను రాను అది అందరికీ అందుబాటులోకొస్తుంది. అయితే ఆ ఆధునికతకు మనం వెల చెల్లించాల్సిందే. ఇదంతా చర్చించాక మనం మళ్ళీ మొదటి ప్రశ్న దగ్గరికే వస్తున్నాం. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు మెరుగవుతున్న వైద్యం. ఈ రెండింటి మధ్య మన ఆర్థిక భద్రత ఎంత? మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ నిజంగా మనల్ని కాపాడుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఇదే. ఈ ఖర్చుల సునామీని ఎదుర్కోవడానికి 10 లక్షల ఇన్సూరెన్స్ అనే చిన్న పడవ సరిపోతుందా, లేక ₹1 కోటి ఇన్సూరెన్స్ అనే పెద్ద షిప్ అవసరమా? ఈ నిర్ణయమే భవిష్యత్తులో మన ఆర్థిక ప్రశాంతతను నిర్దేశిస్తుంది. ఆలోచించండి.